నమస్కారం అండి. వృషభ రాశి వారికి ఈ మే 31 నుంచి జూన్ 3 వరకు కూడా గల ఈ 5 రోజులు నిజంగా ఒక అద్భుతమైన మలుపు కాబోతున్నాయండి. ఈ 5 రోజుల్లో మీ జాతకంలో గ్రహాల గమనం ఎలా ఉంది? ఆర్థికంగా మీకు ఊహించిన లాభాలు దక్కే అవకాశం ఉందా? అలాగే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో వా అనే అక్షరం ఉన్న స్త్రీల వల్ల మీకు ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? మీ కుటుంబంలో సంతోషం వెలివిరియాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో మనం చాలా క్లుప్తంగా స్పష్టంగా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితాన్ని మార్చేయవచ్చండి. ఒంటరిగా కూర్చుని మరి ఈ వీడియోని అయితే చూడండి. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. అసలు వృషభ రాశి వారికి ఏం జరగబోతుంది, ఏ విధంగా తప్పించుకోవచ్చు, అలానే ఎటువంటి కష్టాలు అనేవి మీకోసం ఎదురు వస్తున్నాయి, ఆ కష్టాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే కుటుంబంలో ఎటువంటి సమస్యలు అనేవి మీకు రాబోతున్నాయి, ఆ సమస్యలు మీకు దూరం చేయాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి స్త్రీనా లేకపోతే పురుషుడా, తన ద్వారా నష్టం జరగబోతుందా లేక లాభం జరగబోతుందా, ఇటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుందండి. ఈ వీడియో మీకు కంటపడింది అంటే కనుక నిజంగా మీ అదృష్టమేనండి. ఆ ఈశ్వరుడి అనుగ్రహం మీపై ఉంది కాబట్టి ఈ వీడియో మీ దరికి చేరింది అని భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మా ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ అయితే మాత్రం అసలు మర్చిపోవద్దండి. వృషభ రాశి వారిని ప్రస్తుతం మనం గమనించినట్లయితే కదా కొన్ని చేతికి అందినట్లే అంది చేజారిపోతున్నట్లు పరిస్థితులు అయితే చూస్తున్నామండి. మన వాళ్ళే మనకు ఆసరాగా ఉంటారు అనుకుంటే వారే మనకు తెలియకుండా శత్రువులుగా మారే పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి అనమాట. అసలు ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని తెలియక ఒక సందిగ్ధంలో పడిపోయిన మానసిక స్థితిలో మీరు ఉన్నారండి. ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తే ఎక్కువ కష్టపడాలి కదా అని, అది నేను చేయగలనా లేదా అని ఒక అడుగు ముందుకు వేస్తే ఏమవుతుందో, వెనక్కి వేస్తే ఏమవుతుందో అని తెలియక అసలు రేపేం జరగబోతుంది అనే ఆందోళనతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారండి. ఒక మాటలో చెప్పాలి అంటే వృషభ రాశి వారి పరిస్థితి ఇప్పుడు ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి. వచ్చిన మంచి అవకాశాలు కూడా చేజారిపోవడం వల్ల మీరు మానసిక ప్రశాంతత కూడా కోల్పోతున్నారండి. నిజానికి వృషభ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువండి. ఏదైనా ఒక పని మొదలు పెట్టారంటే అది పూర్తయ్యేదాకా నిద్రపోరు. తిండి తిప్పలు కూడా పట్టించుకోకుండా రేయింబవులు కష్టపడే మనస్తత్వం అయితే వీరిదండి. పట్టుదల విషయంలో మీకు సాటి ఎవరు లేరండి. కానీ ప్రస్తుత కాలం కొంచెం వ్యతిరేకంగా నడవడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇబ్బందులకు దారితీస్తుంది. మీరు పడే కష్టం అంతా కూడా వృధా అవుతున్నట్లు అనిపిస్తుండవచ్చు. కానీ అధైర్య పడకండి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందో, ఆ కష్టాల నుంచి బయటపడడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాకపోతే వృషభ రాశి వారు ఈ ప్రస్తుత సమయంలో మర్చిపోకూడని విషయం ఒకటి ఉందండి. మీకు మనోధైర్యం అనేది ఇప్పుడు చాలా అవసరం అండి. కొంచెం ఓర్పు సహనం వహించండి. అలాగే మీ తెలివితేటలను సరైన సమయంలో వాడటం కూడా నేర్చుకోండి. వృషభ రాశి వారికి మిగతా రాశుల వారితో పోల్చుకుంటే తెలివితేటలు, పట్టుదల చాలా ఎక్కువగా ఉంటాయండి. కానీ మీరు వాటిని వాడాల్సిన సందర్భంలోనే వాడుకోవాలి. మీ మానసిక సంతోషాన్ని దెబ్బతీసే విషయాలకు దూరంగా ఉండండి. ఎవరికి లొంగిపోకుండా తగ్గకండి. ఏది ఏమైనా నేను నిలబడగలను అనే అధైర్యం మీలో ఉండాలండి. ఆ ధైర్యలక్ష్మి మీకు తోడుంటే సమస్యలు ఎలా వచ్చాయో అలానే మాయమైపోతాయండి. ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటి అంటే వృషభ రాశి వారికి ఇప్పుడు కాలం మారుతుందండి. అయితే మీకు ఆదాయం కంటే కూడా ఎక్కువ ఖర్చులు ఉండే అవకాశం ఉంటుందండి. ఈ ఖర్చుల విషయంలోనే మీరు మానసిక స్థితిని బలంగా ఉంచుకోవాలి. చాలామంది చూసిందల్లా కొనాలని ఆశపడుతూ ఉంటారు. ఇది ఇప్పుడు కొనకపోతే ఎట్లా, ఇది నాకు అవసరం కదా అని లేనిపోని వాటికి కూడా ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా బట్టలు, అనవసర వస్తువుల మీద విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారండి. ఒక మాట అయితే గుర్తుంచుకోవాలండి. మీరు ఒక పని చేస్తున్నారు అంటే పక్కవాడిని చూసి వాడికంటే మనం బెటర్గా ఉండాలని ఆరాటపడతారు. ఆశ ఉండడం తప్పు లేదు. కానీ పక్కవాడిని చూసి వాడి కోసం లేదా వాడికి చూపించుకోవడం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టడం అనేది నిజంగా పిచ్చి పని అండి. ఇప్పటి జనం ఎలా ఉన్నారంటే మనం బాగుంటే ఓర్వలేక ఏడుస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం, వారి గొప్పల కోసం మనం మన టాలెంట్ను చూపించుకోవాలని అనవసరంగా డబ్బులు తగలయ్యకండి. ఇవాళ చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని విపరీతంగా వాడేసుకుంటే రేపు కష్టాల్లో ఉన్నప్పుడు అదే రూపాయి మనకు అవసరమైనప్పుడు ఎవరు ఇవ్వరండి. ఎవరు మన దగ్గరకు కూడా రారు. ఈ కఠిన నిజాన్ని గుర్తించుకొని వృషభ రాశి వారు ఇప్పుడు పొదుపు మంత్రం పాటిస్తేనే భవిష్యత్తులో బాగుంటారండి. వృషభ రాశి వారు ఈ మే 31 నుంచి జూన్ 3 వరకు గల ఈ 5 రోజులను కూడా చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఈ సమయంలో మీకు ఆర్థికంగా ఊహించిన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అదే సమయంలో ఖర్చులు కూడా మిమ్మల్ని
ఊరిస్తూ ఉంటాయన్నమాట. అంటే ముఖ్యంగా ఇంటిని అందంగా మార్చాలని, కొత్త వస్తువులు కొనాలని, బట్టల మీద ఆశతో అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళ సీజన్ కదా అని గ్రాండ్గా చేసుకోవాలనే ఆరాటం చేతిలో ఉన్న డబ్బులు ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, ఈ 5 రోజులు మీరు డబ్బు విషయంలో మీ మాట మీద, మీ ఖర్చుల మీద నియంత్రణ ఉంచుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందండి. లేకపోతే చేతిలో డబ్బు నిలవదనమాట. ఇక మీ ఉద్యోగం లేదంటే వ్యాపారం విషయానికి వస్తే కనుక చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందన్నమాట. కష్టపడే స్వభావం ఉన్నవారు మీరు. ఫలితం ఆలస్యమైనా చింతించకండి, కష్టపడడం మాత్రం మానుకోవద్దు. ఇదే కష్టం మిమ్మల్ని రేపు మంచి స్థాయిలో నిలబెడుతుంది. అనవసరంగా ఏ విషయానికి టెన్షన్ పడకండి. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదండి. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని చూసి కుళ్ళుకునేవారు, ఈర్ష్య పడేవారు మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. మీ పతనం కోసం ఎదురు చూస్తూ మీ ఇంట్లో గొడవలు పెట్టాలని, మిమ్మల్ని అవమానించాలని చూసేవారు కూడా ఉన్నారు. కానీ ఈ మే 31 నుంచి జూన్ 3 వరకు కూడా మీరు మీ తెలివితేటలను, ఓర్పును ప్రదర్శిస్తే మీకు ఎదురయ్యే సవాళ్లను దాటుకుని మీరు విజయం సాధిస్తారండి. ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయండి. వృషభ రాశి వారికి ఈ మే 31 నుంచి జూన్ 3 వరకు గల కాలం చాలా కీలకమైందండి. ఈ సమయంలో మీకు ఆర్థికంగా ఊహించని లాభాలు వచ్చే యోగం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందండి. అయితే ఇదే సమయంలో మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు మీ గురించి 10 మందికి చాడీలు చెప్పి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. గతంలో వారి వల్ల మీరు ఎన్నో అవమానాలు, నష్టాలు అనుభవించారు. వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో మీకంటే బాగా ఎవరికి తెలియదండి. ఈ 5 రోజులు మీరు చేసే ప్రతి పనిలోనూ, మాట్లాడే ప్రతి మాటలోనూ 1కి 2 సార్లు ఆలోచించండి. నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే నా మాటకు విలువ ఉంటుందా? ఈ సమయంలో నేను అక్కడికి వెళ్ళడం కరెక్టే కదా అని ఆలోచించి అడుగు వేయండి. ఒక లీడర్లా మీరు ఎంత హుందాగా ఉన్నా మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తుంటే వారి దగ్గర వాదించడం కంటే సైలెంట్గా వెళ్ళిపోవడమే మీకు క్షేమం అన్నమాట. ముఖ్యంగా గుర్తుంచుకోండి, మీ ఆర్థిక వృద్ధిని, మీ కుటుంబ సంతోషాన్ని చూసి వి అనే అక్షరం ఉన్న స్త్రీ కన్ను పడే అవకాశం ఉందండి. ఈ దిష్టి దోషం వల్ల మీకు అందాల్సిన డబ్బు అందకుండా ఆగిపోవడం, అనవసరమైన ఖర్చులు పెరగడం, ఇంట్లో చిన్న చిన్న కలహాలు రావడం వంటివి జరుగుతున్నాయండి. ఆ వ్యక్తి ఎవరనేది మీకే తెలుస్తుంది. ఆ వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 5 రోజులు కూడా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసి పారేయండి. అంతేకాకుండా మీ మాట మీద నియంత్రణ ఉంచుకుంటే ఈ 5 రోజులు మీరు ఆర్థికంగాను, మానసిక ప్రశాంతత పరంగాను అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారండి. గుర్తుంచుకోండి, వారిని గమనించినప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ సమయం వారితో గడపకండి. ఏంటి అనే ఒక మాట అనేసి వదిలేయాలి తప్ప వారి మాటలకు ఎక్కువగా రెస్పాండ్ అవ్వడం కానీ, ఓవర్ రియాక్ట్ అవ్వడం కానీ, మీరు ఎంత మంచిగా ఉన్నా కూడా వారి కళ్ళల్లో కనిపించేది కేవలం నటన మాత్రమే. వారు మనసులో అసలైన ప్రేమ కానీ, నిజమైన శ్రద్ధ కానీ మీకు ఏ కోసానా దక్కదండి. వారు బయట వ్యక్తులేనని గట్టిగా గుర్తుంచుకోండి. మీ నడవడికను కానీ, మీ ఆలోచనలను కానీ వారి స్థాయికి తగ్గట్టుగా మార్చుకోండి. అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు వారిని ఉంచండి అనమాట. ముఖ్యంగా మీకు ఇప్పుడు నరదిష్టి చాలా ఎక్కువగా ఉందండి. ఆ వి అనే అక్షరం ఉన్న స్త్రీ కారణంగా మీరు అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉన్నవి లేనివి 10 మందికి చెప్పి నలుగురిలో మీ మీద చెడు అభిప్రాయం వచ్చేలాగా చేస్తూ మిమ్మల్ని దోషిని చేయాలని చూస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ భగవంతుడికి అంతా తెలుసు. ఆయన గంపంత కన్నుతో ఈ లోకంలో ఏ మూల ఏం జరుగుతుందో అన్నీ చూస్తూనే ఉంటారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఆ వ్యక్తిని వదిలిపెట్టదండి. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ స్త్రీ ఎవరో. ఆమె వల్ల మీకు లాభం పర్సెంట్ ఒక 0%, ఒక 1% కూడా ఉండదండి. కేవలం నష్టాలే ఎదురవుతాయి. కాబట్టి రాబోయే మే 31 నుంచి జూన్ 3 వరకు కూడా ఆమెకు మీ జీవితంలో ఎంతవరకు చోటు ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇచ్చి దూరంగా ఉండండి. మీరు చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో కూడా ఒక పద్ధతిని పాటించండి. భగవంతుడిపై భారం వేయండి. కర్మ తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఈ 5 రోజులు మీరు మౌనంగా ఉండడం మీ ఆయుధం కావాలండి. ఆ వ్యక్తి మీ వ్యక్తిగత విషయాల గురించి ఇతరులతో ప్రచారం చేస్తూ మిమ్మల్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంది. మీరు దాని గురించి పట్టించుకోకుండా మీ లక్ష్యం వైపు ప్రయాణించండి. మనుషుల కంటే భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ వ్యక్తికి తగిన శిక్ష పడుతుందని మీరు ప్రశాంతంగా ఉండండి. ఇక వృషభ రాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే కనుక ఈ 5 రోజులు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో టాబ్లెట్లు వాడుతున్న వారు సమయానికి మందులు వేసుకోవడం, ఆహారం
విశ్రాంతి తీసుకోవడం మర్చిపోకండి. ఈ మందులు వేసుకున్న తర్వాత నాకు నయమవుతుందా అని అనవసరమైన టెన్షన్ పెట్టుకోకండి. మీరు చేయాల్సింది ఒక్కటేనండి, మీరు తిన్న ఆహారం అరిగే వరకు పనులు చేయండి. శరీరాన్ని కొంచెం కష్టపెట్టి చెమట పట్టేలాగా వ్యాయామం కూడా చేయండి. తిన్నామా పడుకున్నామా అన్నట్లు కాకుండా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోండి. రేపటి గురించి సమస్యల గురించి ఆలోచించి నిద్రను పాడు చేసుకోకండి. ఏది ఎలా జరగాలని ఉందో అలా జరుగుతుంది అని మీరు వదిలేసి ఈ క్షణాన్ని హాయిగా గడిపే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు మీ జీవితం సంతోషంగా ఉంటుందండి. గుర్తుంచుకోండి, బయట ఎన్నెన్నో మాటలు చెప్తారు, కానీ మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ స్థితి మీకంటే ఎవరికీ తెలియదండి. కాబట్టి మనది మనం చూసుకోవాలి. మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని నిర్దిష్టిని దూరం చేసుకోవడానికి చిన్న పరిహారాలు కూడా పాటించండి. వీలైతే ఈ రోజుల్లో ఏదైనా ఒక సోమవారం రోజున పరమేశ్వరునికి పాలతో అభిషేకం చేయించండి. ఇది మీ మనసును, మీ రాశిని ప్రశాంతంగా ఉంచుతుందన్నమాట. మీ రాశికి ఉన్న గురు బలాన్ని మరింత పెంచుకోవడానికి నెలకు ఒక గురువారం రోజున సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ తులాభారంలో లేదంటే హుండీలో ఎండు కొబ్బరికాయలు వేయండి. ఇది మీకు ఆటంకాలను తొలగించి మంచి ఫలితాన్ని కూడా ఇస్తుందండి. వృషభ రాశి వారు ఈ చిన్న నియమాలు పాటిస్తే మీ ఆరోగ్యం మీద దృష్టి పెడితే ఈ మే 31 నుంచి జూన్ 3 వరకు మీకు అన్ని శుభాలే జరుగుతాయండి. శరీరాన్ని కష్టపెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అనవసరమైన టెన్షన్లు వదిలేయండి. సమయపాలన పాటించండి. సోమవారం శివలింగానికి పాలాభిషేకం చేయిస్తే నెగిటివ్ ఎనర్జీ కోసం అండి ఇదంతా కూడాను. గురువారం సాయిబాబా గుడిలో ఎండు కొబ్బరికాయలు సమర్పించడం వలన గురుబలం అనేది మీకు కలుగుతుందన్నమాట. ఈ 5 రోజులు మీరు బయటకు వెళ్ళేటప్పుడు జేబులో చిన్న పసుపు కొమ్ము పెట్టుకుని వెళ్ళండి. ఇది నరదిష్టిని దూరం చేసి మీరు చేసే పనుల్లో మీకు ఆ విజయాన్ని అందిస్తుందండి. వృషభ రాశి వారికి మే 31 నుంచి జూన్ 3 వరకు కూడా గల ఈ 5 రోజులు గ్రహ సంచార ఫలితాలు జ్యోతిష శాస్త్రం ప్రకారం రోజువారీ విశ్లేషణ గురించి తెలుసుకుందామండి. మే 31 తారీఖున సూర్యుని ప్రభావం వల్ల మీకు వృత్తిపరంగా కొత్త ఉత్సాహం అనేది లభిస్తుందన్నమాట. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయండి. అయితే మీపై పడుతున్న నరదిష్టి కారణంగా కొన్ని పనులు మీ చేతికి అంది రానట్లే అనిపిస్తూ ఉంటాయి. ఈ రోజు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అంటే మధ్యాహ్నం వరకు వేచి ఉండడం మంచిదండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వీలైతే ఈ రోజు సాయంత్రం దీపారాధన చేసి మీ మనసులోని భయాలను భగవంతుని ముందు ఉంచండి. ఇది మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుందన్నమాట. జూన్ 1వ రోజున ఈ రోజు చంద్రుడు మీ రాశికి అనుకూలంగా మారడం వల్ల ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందండి. మీరు ఆశించిన డబ్బు చేతికి అందే అవకాశం కూడా ఉంది. కానీ వచ్చిన డబ్బును వెంటనే అనవసరమైన అంటే బట్టలకు కానీ లేదంటే వస్తువుల కోసం ఖర్చు చేయకండి. సోమవారం కాబట్టి శివారాధన చేయటం వల్ల మీ జాతకంలో ప్రతికూలత తొలగిపోతుందండి. ఆఫీస్లో లేదా పని ప్రదేశంలో మీ సహోద్యోగులు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ పనుల పట్ల మీరు స్పష్టంగా ఉండండి. జూన్ 2వ తారీఖున కుజుడి ప్రభావం వల్ల మీలో పట్టుదల పెరుగుతుంది. ఎవరైనా కానీ మిమ్మల్ని తొక్కేయాలని చూసినా మీరు మీ శక్తితో బయటపడతారండి. ఈరోజు మీరు తీసుకుని కఠినమైన నిర్ణయాలు భవిష్యత్తులో మీకు గొప్ప లాభాలను తెచ్చిపెడతాయి. అయితే స్త్రీల వల్ల మీ కీర్తిని భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలియని వ్యక్తులతోనూ లేదంటే ఈర్ష్యపడే వ్యక్తులతో పర్సనల్ విషయాలు పంచుకోకండి. ఈరోజు ఆంజనేయ స్వామిని స్మరించుకోవడం వల్ల మీకు ధైర్యం లభిస్తుందండి. అయితే జూన్ 3వ తేదీన బుధుడు మీ రాశికి సంచారం చేయడం వల్ల మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. గత 4 రోజులుగా పడ్డ మానసిక ఒత్తిడి నుండి బయటపడతారండి. ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశము ఉంటుంది. అవి మీకు ఆర్థికంగా లాభదాయకంగా మారతాయండి. అయితే ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలండి. కుటుంబంలో ఆనందకరమైన వార్త వింటారు. మీ తెలివితేటలను సరైన దిశలో వాడటం వల్ల శత్రువులు కూడా మీ దారికి వస్తారండి. మొత్తం మీద జూన్ 3 నాటికి మీ పరిస్థితి మెరుగుపడి మీరు కొత్త అవకాశాల కోసం మీరు ముందుకెళ్తారనమాట. అయితే చివరిగా ఒక మాట అయితే అండి, ఈ 5 రోజులు కూడా మీరు ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ముఖ్యంగా వి అనే అక్షరం ఉన్న వారితో ఆర్థిక లావాదేవీలు అస్సలు పెట్టుకోకండి. మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే ఈ రాశి మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే మీలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది ఒక చిన్న మార్గదర్శిగా ఉపయోగపడుతుందండి. చూశారు కదా, ఈ మే 31 నుంచి జూన్ 3 వరకు వృషభ రాశి వారు అడుగడుగునా జాగ్రత్తగా ఉంటూ తెలివితేటలతో వ్యవహరిస్తే ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారండి. వి అనే అక్షరం ఉన్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. అలాగే మీ మాట మీద మీరు నియంత్రణ అయితే ఉంచుకోండి. అన్నీ బాగున్నా సరే మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ పంచుకోకండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చాయని అలాగే మీకు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ రాశి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి వారికి కూడా హెల్ప్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. పరమేశ్వరుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు.